చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. ఎర్రవల్లి గ్రామం రిజర్వాయర్లో ముంపుకు గురవుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి భూ పరిహారం అందినా రైతులు కోల్పోతున్న భూమి విస్తీర్ణం మొత్తం 593 ఎకరాల 27 గుంటలు కాగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి 1 ఎకరాకు 5,50,000 రూపాయలు ప్రభుత్వ నష్టపరిహారాన్ని ఇవ్వడం జరిగింది. ఎకరాకు 5 లక్షలు ఇవ్వడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తూ రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గిస్తే మా గ్రామం ముప్పుకు గురి కాకుండా ఉంటుందని ప్రభుత్వ అధికారులకు, ఎమ్మెల్యే, ఎంపీలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎర్రవల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. జై ఎర్రవల్లి ప్రాణాలైనా అర్పిస్తాం. ఎర్రవెల్లి తండాలు రిజర్వాయర్లో ముంపు గురి కావద్దు. ఇదే మా ప్రధానమైన డిమాండ్. దానికి సంబంధించిన పర్టికులర్ సర్వే చేపించి దానికి జీవో ఇచ్చి దానికి జీవో నడలు దాని పర్టికులర్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిన తర్వాత మేము ఎలక్షన్కి వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. వీళ్ళు ఎర్రవెల్లి ఎంత, వీళ్ళెంత, ఒక 350 కుటుంబాలు ఎంత, 700 ఓట్లు మాకేం చేస్తాయి, మా ప్రభుత్వాలకు ఏం చేస్తామంటే గత ప్రభుత్వానికి మేము చూపించినాం. మా పాపం కలిగి, మా ఊసుడు కలిగి గత ప్రభుత్వాలు కూలిపోయినాయి. వీళ్ళెంత అని చూపిస్తే ఒక 17 తారీఖు వరకు వెయిట్ చేస్తాం. మాకు ఇట్లా న్యాయం జరగకపోతే రాష్ట్ర స్థాయిలో మేధావుల సంఘం, పౌర సమాజంలో ఉన్న మేధావులను, ఆర్గనైజేషన్లను, పోరాట సంఘాలను అందరినీ ఏకం చేసి మాకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే రిజర్వాయర్ కాదు, కాల్వ అన్నాక ఏం చేసారు. కొన్ని రోజులకు కాల్వ అన్నారు. 2016లో కాల్వ అన్నారు. 2016లో కాల్వ అని ఏం చేసి సర్వే చేసారు. మేము కాల్వనే కానీ కొన్ని రోజులు ఏం చేశారు, కాల్వ కానీ మా ఊర్లో వచ్చి సంతకాలు పెట్టించుకున్నారు. ఎంఆర్ఓ కానీ ఆడియో ఇప్పుడు వచ్చి అధికారులు వచ్చి ఏం చేశారు, అయ్యా ఊళ్ళో కాల్వనే కదా మీ ఊళ్ళో ఇట్లా అందరు సంతకాలు పెట్టాలంటే ఇక్కడ వచ్చి సంతకాలు పెట్టించుకొని పోయారు. సంతకాలు పెట్టించుకోవడానికి ఏం చేసారు మాకు తెలియకుండానే. మళ్ళీ ఏం కావాలి 4 రోజుల తర్వాత ఏం చేశారు, మళ్ళీ వారం రోజులకు వచ్చి అయ్యా పాస్బుక్లు కావాలి మీ అకౌంట్కి, ఏటీ కార్డు అకౌంట్ అంటే రైతు బంధుకు లేకుంటే గవర్నమెంట్కి వెళ్ళి ఏదైనా ఫండ్స్ పడడానికే మీరు ఉపాధి పనికి పోతారు కదా ఆ పైసలకు అని చెప్పి అకౌంట్ బుక్లు తీసుకున్నారు మన దగ్గరికి వెళ్ళి. మా రిజర్వై వద్దు, ఊరే ముద్దు అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మాకు ఊరు ముఖ్యం అనే నినాదం ప్రతి ఊరు ప్రజలు ఊరు వాళ్ళు ప్రతి ఉత్కంఠంతో మాకు రిజర్వాయర్ వద్దు, ఊరే ముద్దు అనే ఊరితోటి. కాబట్టి మేము ఇప్పుడైనా ఇక్కడ 350 కుటుంబాలు ఉన్నాయి, 650 ఓట్లు ఉన్నాయి. 650 ఓట్లు ఏం లెక్కని మా ఎమ్మెల్యే మాకు ఇంత పట్టించుకుంటలేడు. ఎందుకు? పలుమార్లు ప్రతినిధులతోటి, అధికారులతోటి, ప్రతి ఒక్కరితోటి వెళ్ళాం.